హాయ్ అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు మయూరి. ఇక కథలోకి వెళ్దాం. భర్త పిల్లల్ని మీతో మాట్లాడాలి అని హాల్లోకి రమ్మని పిలిచింది మయూరి. టీవీ చూస్తున్న రవి, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేం బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేశారు మయూరి వైపు చూడకుండానే. తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండనేమో అన్న మయూరి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు. ఊరు వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? మాకు చెప్పనేలేదు. ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను రేపు పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న మయూరి మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూడడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు రవి. నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న మయూరితో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా అని కోపంగా అన్న రవి. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెబుతున్నాను. మీరైతే కనీసం చెప్పకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న మయూరితో, పిల్లల స్కూల్కి నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు కొన్నాను. తప్పేముంది ఇందులో? సమర్థించుకున్నాడు రవి. నాకు పెళ్ళై 30 ఏళ్ళు పూర్తవుతున్నాయి. కానీ ఎప్పుడూ మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవాల్సిన పనేముంది? సీరియస్గా అడిగింది మయూరి. అమ్మ గొంతులో కోపం గమనించిన పిల్లలకి అర్థమైంది. నేనేం చేసినా మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అంటాడు రవి. ఆ మాటకి మయూరి ఇలా అంటుంది. గతం తవ్వి మిమ్మల్ని మాటలు అనాలని కాదు, కానీ మీరు ఏమనుకున్నా మునుపటిలాగా పని చేయలేకపోతున్నాను. ఆపరేషన్ జరిగాక నా శరీరంలో మార్పు వచ్చి పట్టు తగ్గింది. అందుకే నా గురించి నేనైనా శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నాతో ఉండాలంటే మీరు రావచ్చు, కానీ ఒక్క మాట, అక్కడ మీ పనులు మీరే చేసుకోవాలి. అలాగైతేనే రండి, లేదంటే ఇక్కడే ఉండండి అంటుంది. పిల్లలిద్దరూ, అమ్మో అమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఉదయాన్నే లేచి కాఫీ, టిఫిన్లు, క్యారేజీ బాక్సులు మేము ఎలా సర్దుకోవాలి? నువ్వైతే ఉదయాన్నే తొందరగా నిద్ర లేచి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడతావు. అలాంటిది నువ్వు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది శ్రావ్య. నువ్వుంటేనే ఈ ఇంటికి అందం, ఆనందం అమ్మా అని తెలివిగా అంటాడు దిలీప్. ఆ మాటకి బాధగా ఒక చిరునవ్వు నవ్వింది మయూరి. నా సంగతి విడిచిపెట్టు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళని విడిచి నువ్వు ఎలా వెళతావు అంటాడు రవి. ఇద్దరూ కాలేజీ చదువుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగే వయసు వచ్చింది. ఇక నేను వెనక ఉండి నడిపించాల్సిన అవసరం లేదు. అయినా నేను విడిచి వెళ్తాననలేదు, నాతో పాటు రావచ్చు అంటున్నాను. పోనీ నీకింత పని చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న భర్త మాటలకి అంతకు ముందు జరిగిన విషయం గుర్తు చేస్తుంది మయూరి. నాకు ఒంట్లో బాగోకపోతే వంట మనిషిని పెడతానని నేను అన్నప్పుడు వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏంటి? అయినా వంట ఎంతసేపు? కుక్కర్లో పెట్టేసి ఒక కూర, సాంబారు చేస్తే అయిపోతుంది. మేమేమైనా అది కావాలా ఇది కావాలా అని అంటున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా. డబ్బులు ఎందుకు దండగా అన్నారు. మీ అమ్మగారు ఒక్కరోజు కూడా నాకు సాయం చేసింది లేదు. అలాంటిది మీరు వంట మనిషిని పెడతారా? కనీసం కాఫీ కూడా ఎప్పుడూ కలుపుకోలేదు. నాకు సాయం చేస్తానని చెబుతున్నారా అని అడిగితే నోటి వెంట మాట రాలేదు రవికి. దిలీప్ ఆలోచనలో పడ్డాడు. అందరికీ అన్ని పనులు చేసి పెట్టే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అంటుంది అనుకుంటాడు. తల్లివైపు చూస్తాడు. కోపాన్ని, బాధని అణుచుకుంటున్న అమ్మని చూసి వెంటనే నేను కూడా నీతో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు దిలీప్.
నేనేం చేశానని మీ అమ్మ అంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటాడు శ్రావ్యతో. తండ్రి మాటలకు రాత్రి తను విన్న మాటలు గుర్తు చేసుకుంటుంది శ్రావ్య. అత్తకి ఒంట్లో బాగోలేదని తెలిసి ఇక్కడ 4 రోజులు ఉండి వెళ్ళిపోదువు కానీ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని నాన్న ఫోన్లో చెప్పడం విని అమ్మ ఈ నిర్ణయం తీసుకున్నదా? కానీ పని ఎవరు చేస్తున్నారు? అమ్మ తప్ప. నువ్వు రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం నేను వినలేదు. మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా? అత్తకు గర్భసంచి ఆపరేషన్ జరిగాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు? ఇక్కడే రెస్ట్ తీసుకో అని 4 నెలల దాకా వాళ్ళింటికి పంపించలేదు. పోనీ అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 4 నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయ్యి 1 నెల రోజులు కూడా దాటలేదు. పెట్టిన సెలవులు అయిపోయి నిన్ననే జాబ్లో జాయిన్ అయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది అత్తని రెస్ట్ తీసుకుంటాకి నాన్న రమ్మంటే అమ్మకి కోపం రావటం సహజం. పోనీ నానమ్మ కానీ అత్త కానీ సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా వంకరగా మాటలు అంటూనే ఉంటారు అమ్మని. నేను కూడా అమ్మకి ఎప్పుడూ ఏ సహాయం చేయలేదు. నానమ్మ నన్ను తమ్ముడిని వెనకేసుకురావటంతో మాకు కొమ్ములు వచ్చాయి. అందుకే అమ్మ వెళ్ళిపోతానంటుంది. అమ్మ గురించి నువ్వెప్పుడూ పట్టించుకోలేదు. అలాగని తన పిల్లలుగా మేము చేసింది తప్పే. తన మనసు అర్థం చేసుకోలేకపోయాం. ఇక నుండైనా ఆ తప్పును సరిదిద్దాలి అనుకుంటున్నాను. అందుకే అమ్మతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. తనకు సాయం చేస్తాను అంటుంది శ్రావ్య. రవికి అసలు ఏం చేయాలో తెలియట్లేదు. తెల్లవారింది. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసి టిఫిన్లు తయారు చేసి బట్టల బ్యాగు సర్ది రవిని పిలిచి టిఫిన్లు పెడుతుంది. అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక ఇంట్లో అన్నీ సర్ది బట్టల బ్యాగులతో మయూరి పిల్లలు బయటికి వస్తారు. రవికి చెప్పి వెళ్ళిపోతారు. భార్య పిల్లలు వెళ్ళిపోతుంటే కనీసం తలెత్తి కూడా చూడలేదు రవి. నేను మగాడిని, ఆడవాళ్ళ దగ్గర తలదించకూడదు అన్న భావనతో పెరిగాడు. కానీ ఒంటరితనం తన మనసుని తొలిచేస్తుంది అని తెలుసు. అయినా పెదవి దాటి మాట బయటకు రాలేదు. అలా వారం గడిచింది. మయూరి ఆలోచిస్తుంది. నేను ఇంట్లో నుండి వచ్చి ఇన్ని రోజులైనా కనీసం చూడటానికి కూడా రాలేదు. తనతో 30 సంవత్సరాలుగా కలిసి జీవించాను. రవ్వంతైనా నా మీద ప్రేమ లేదు. నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా రాలేదు అని దిగులుగా కూర్చుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మయూరి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి అక్కడ రవి కనిపించాడు. లోపలికి రావచ్చా అని అడుగుతాడు. రావచ్చు అంటుంది మయూరి. ఏంటి ఇన్ని రోజులకు గుర్తుకు వచ్చామా అని అడిగింది మయూరి. మిమ్మల్ని నేను ఎందుకు మర్చిపోతాను? కాకపోతే స్కూల్కి దగ్గరలో ఇల్లు దొరికేసరికి లేట్ అయింది. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది మయూరి. అవును, బట్టలు సర్దుకోండి, మన ఇంటికి వెళ్దాం. నువ్వు కోరుకున్నట్టే అక్కడ నువ్వు ఉండొచ్చు. ఆ ఇంట్లో కేవలం మన నలుగురం మాత్రమే ఉంటాం. అమ్మా నాన్నలు పాత ఇంట్లోనే ఉంటామన్నారు. నిన్ను నేను ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నువ్వు లేని నేను లేను. ఇన్ని రోజులు భార్య అంటే బానిస అనుకున్నాను. ఈ వారం రోజుల్లోనే నీ విలువేంటో తెలిసింది. ఎవరు ఎలాంటి వారో కూడా తెలిసింది. నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చి తనకు నిన్ను సేవలు చేయమనేవాడిని. తనని కాలు కింద పెట్టనిచ్చేవాడిని కాదు. అలాంటిది ఈ వారం రోజులు నాకు వండి పెట్టడానికి ఎంత విసుక్కుందో నాకే తెలుసు. ఏ రోజు నువ్వు నన్ను ఒక్క మాట కూడా అన్నది లేదు. అమ్మకి చెల్లికి నా ఇంట్లోనైనా నేను బరువైపోయాను. నీ విలువ నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించు. ఇక నుండి నీకు నచ్చినట్టే చేస్తాను. ఇంటి పని వంట పనిలో కూడా సాయం చేస్తాను. భార్య అంటే బానిస కాదు, బాధ్యత అని తెలిసొచ్చింది అంటాడు రవి. ఆ మాటలకి మయూరి పొంగిపోతుంది. ఈ మార్పే మీలో రావాలని కోరుకున్నాను, వచ్చింది. ఇక నేనెందుకు మీకు దూరంగా ఉంటాను అని అంటుంది మయూరి. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు.
పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఇంతటితో కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.